నమస్తే స్వామీజీ. అమ్మా. ఈ మధ్య కాలంలో మన సనాతన ధర్మం గురించి చాలామంది దుమారం లేపి అంతా చెత్త చెత్తగా మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో మాకు వివరంగా చెప్పండి. ఇది చూడండమ్మా, సనాతన ధర్మం అనేది అహింస పరమో ధర్మ, అంటే లోక సమస్త సుఖినో భవంతు అని విశ్వ కళ్యాణము, విశ్వశాంతి, లోక కళ్యాణం గురించి చెప్తుంది. కాబట్టి ఈ ధర్మంలో వారికి ఎటువంటి భయం లేదు. ఎటువంటి అవాకులు చవాకులు మాట్లాడినా చెల్లుతుంది అనే ఒక విశ్వాసము, వారి యొక్క నమ్మకంతో ఇలా పేటరేగిపోతున్నారు. కాకపోతే ఒకప్పుడు మనకి 2-3 అసురులు, రాక్షసులు ఉండేవారు. కాబట్టి వారిని నిర్మూలించడానికి ఆ యొక్క దేవుణ్ణి మనం ప్రార్థిస్తే అవతారాలు, యుగ పురుషులు వచ్చి వాళ్ళు నిర్మూలించేవారు. కానీ ఇప్పుడు చూస్తే వీధి వీధికి అసురులు, రాక్షసులు నిండిపోయారు. కాబట్టి ఈ ఆసురీ సంపత్తి, అంటే మన గోమాతను తల్లిగా మనం పూజిస్తే ఆ గోమాతనే సంహరించి మాంసం తింటున్నారు. అంటే మన సంస్కృతి, మన సంప్రదాయాలు విరుద్ధంగా నడిచి వారి యొక్క బుద్ధి మాంద్యమయ్యి ఆ యొక్క మాంసము, ఆల్కహాల్ ఇలాంటివి తినుకుంటూ బుద్ధి పనిచేయక ఆ తమో గుణముతో, ఆ రాక్షస గుణముతో ఇలా పేటరేగిపోయి ఎంతో సహనశీలత, ఎంతో ధార్మికంగా, ఎంతో ప్రేమగా, ఎంతో శాంతియుతంగా ఉన్నటువంటి ధర్మంపైనే వాళ్ళు విరుద్ధమైనటువంటి ఒక యుద్ధం చేస్తున్నారు. అంటే ఇది నిజానికి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ యొక్క భారతదేశం, భారత మాత, ఈ యొక్క మాత ఒడిలో ఉంటూ ఈ దేశం యొక్క వనరులు వాడుకుంటూ, ఈ దేశంలో ఉన్న ఆహారాన్ని తింటూ, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క వేదిక మీద ప్రతి ఒక్క ప్రయోజనాలు, సౌలభ్యాలు, సౌఫల్యాలు అన్నీ కూడా వాడుకుంటూ వారు మర్చిపోయి, వారు ఎక్కడున్నారో మర్చిపోయి, ఏం తింటున్నారో మర్చిపోయి, ఈ విధి విధానాలకి, ఈ సంస్కృతికి, సంప్రదాయాలకి విరుద్ధమైనటువంటి ఎంతోమంది, అంటే సనాతన ధర్మంలో ఉన్న కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి బలహీనమైనటువంటి న్యాయస్థానాలు కానీ, చట్టాలు కానీ తనకేమీ చేయలేవని చెప్పి విదేశీయ కుట్రలో భాగంగా అక్కడి నుంచి వస్తున్నటువంటి డబ్బు, అధికారం అండగా పెట్టుకొని చూసుకొని మన భారతీయ సనాతన ధర్మం మీద పడుతున్నారు. ఎందుకు పడుతున్నారంటే మనలో ఐక్యమత్యం లేదు. అదేవిధంగా వారొక ఇస్లాం మతం మీద కానీ, క్రిస్టియన్ మతం మీద కానీ ఇలాంటి కారుకోతలు కూస్తే వాళ్ళకి వెంటనే అవుట్, వాళ్ళు జైల్లోనే ఉంటారు. లేకపోతే వాళ్ళు రాళ్లతోని, ఆ యొక్క కత్తులతోని వాళ్ళపైన ఈపాటికి అటాకులు జరిగేవి. కానీ సనాతన ధర్మం అంటే సహనము, ప్రేమ, శాంతి. కాబట్టి వాళ్ళు బ్రతికిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మన సనాతన ధర్మం కూడా ఒక ఐక్యమత్యంగా మన యొక్క పూర్వీకులు రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, అదే రాణి చెన్నమ్మ, అదే రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, అది జిజియాబాయి లాంటి ఒక తల్లి ఎప్పుడైతే తన బిడ్డని ఒక ఛత్రపతి శివాజీలాగా తయారు చేసి, ఎప్పుడైతే మన యొక్క ధర్మం కోసం, దేశం కోసం అందరూ కూడా నడుము కట్టి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు ఇలాంటి ఆకతాయిలు ఏంటి, ఇలాంటి అధర్మపరులు, ఇలాంటి అన్యాయం చేసేవాళ్ళు, ఇలాంటి అత్యాచారాలు, మానభంగాలు, మన యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడే వారికి గుణపాఠం చెప్పడం జరుగుతుంది. అప్పుడే ఇలాంటివన్నీ ఆగుతాయి తప్ప, లేకపోతే మనం కూర్చొని ఇలా బాధపడడం వలన ఇవి ఆగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే మొత్తం నెగిటివ్ ఎనర్జీ, ఈ విలన్ లాగా ఈ సినిమాల్లో కూడాను వీళ్ళు విలన్ క్యారెక్టర్లు వేసి దానికే పూర్తిగా నా యొక్క స్వభావం విలన్గా మారిపోతే ఈ మధ్యకాలంలోనే అనేక అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి ఈ ప్రకాశ్ రాజ్ అయితేనేమి, ఈ కమల్ హాసన్ అయితేనేమి, ఇలాంటి అసురులు, రాక్షసులు గల్లీకి ఉన్నారు. కొంతమంది బయటపడుతున్నారు. కాబట్టి వీళ్ళకి తగు బుద్ధి చెప్పాలన్నా, గుణపాఠం చెప్పాలన్నా మనం ఎవరము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన పూర్వీకులు అన్ని విషయాలు గుర్తు చేసుకొని ఈ సనాతన ధర్మం యొక్క సత్తా చాటడానికి సమయం ఆసన్నమైందని మనందరం తెలియజేయాలని మీ అందరి మరొకసారి గుర్తు చేస్తూ, జై శ్రీరామ్.